హలో ఎవరివన్, నా పేరు బాలకృష్ణ మస్లం. అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈ సెషన్లో హౌ టు డౌన్లోడ్ పైథాన్, విఎస్ కోడ్, అనకొండ, పైచామ్, స్పైడర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఐడిఎల్ఈలోను, విఎస్ కోడ్లోను, కమాండ్ ప్రాంప్ట్లోను, గూగుల్ కలాబ్లోను, అనకొండ నావిగేటర్లను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఎలా ఇంటర్ఫేస్ని మీకు పరిచయం చేస్తాను అనమాట. తర్వాత సెషన్లో మీకు నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్, స్టాటిక్స్, సీక్వెల్, ఎస్, తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, తర్వాత అన్ని మీకు జనరేటివ్ ఐ కాన్సెప్ట్స్ మొత్తం మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెయిడ్ కోర్స్ ఉంది, వీకెండ్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ కలవు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. గిటాబ్స్, డేటా ఇంజనీరింగ్, ఈటీఎల్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ అన్ని మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కనుక కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు హౌ టు డౌన్లోడ్ అనేది, ఇన్స్టాల్ అనేది చూపిస్తాను. ఇక్కడ జస్ట్ ఇక్కడ గూగుల్ కనిపిస్తుంది కదా, జస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా ఇక్కడ python.org అని కొట్టండి. python.org అని కొట్టండి. python.org అని కొట్టంగానే ఇలా ఒక సైట్ వస్తుంది. ఈ సైట్లోకి వెళ్ళేసి python.org క్లిక్ చేశారు కదా, ఈ python.orgకి వెళ్ళంగానే మనకి ఇక్కడ నాకు కొంచెం నెట్ స్లో ఉన్నట్టుంది, మీకు లేట్గా బఫర్ అవుతుంది. ఇలా వచ్చింది కదా python.org అని. పైథాన్ కొట్టగానే ఇక్కడ python.org అని వస్తుంది అనమాట. వెల్కమ్ టు పైథాన్ ఓఆర్జీ అని చెప్పేసి ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు, లేకపోతే స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వర్షన్స్ కనిపిస్తాయి, లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఎలాంటి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ 13.1 కనిపిస్తుంది. ఇక్కడ విండోస్ ఉంటుంది, లినక్స్, ఓఎన్ఎక్స్, మ్యాక్ ఓఎస్, అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సపోర్ట్ చేసి ఉంటుంది అనమాట. మీ మిషన్ ఏదనేది విండోసా లేకపోతే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ ఓఎస్ అనేది చూసుకొని మనం ఇక్కడ డౌన్లోడ్ దాన్ని అక్కడ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వర్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఆ వర్షన్స్ ని ఇన్స్టాలర్ తీసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం అనమాట. నేను ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను ఏం డౌన్లోడ్ చేయను. ఇన్స్టాల్ ఆల్రెడీ చేశాను కాబట్టి దాన్ని ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూపిస్తాను అనమాట. ఇది పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవడం. పైథాన్ తర్వాత నేను విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేయాలి. విఎస్ కోడ్ ఇన్స్టాల్ ఎలా చేయాలంటే ఇక్కడ విఎస్ కోడ్ డౌన్లోడ్ అని కొట్టండి. ఇలా నావిగేటర్లో వచ్చింది కదా, ఇది లోగో సింబల్ అనమాట. ఇక్కడ దాన్ని మనం ఇలా క్లిక్ చేయగానే ఇది విఎస్ కోడ్ అంటే ఏంటంటే ఫ్రీ అండ్ బిల్ట్ ఆన్ ఓపెన్ సోర్స్, అంటే మనం ఫ్రీగా ఓపెన్ సోర్స్గా ఉండదు అనమాట. ఇంటిగ్రేట్ విత్ గిట్ టు డీబగ్గింగ్ అండ్ ఎక్స్టెన్షన్స్, అంటే మనం డీబగ్ చేసుకోవడానికి, ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఇది సపోర్ట్ చేస్తాం. ఇది ఏమేమి ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది అంటే విండోస్ని, ఇబుంటు, డేబియన్ని, తర్వాత ఆర్పిఎం, రెడ్ హ్యాట్, ఫెడోరా, సస్ని, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ మూడింటిని ఆపరేటింగ్ సిస్టమ్స్ కంపాటబుల్ అనమాట. ఇక్కడ కూడా దీని ఏం చేస్తాం, క్లిక్ ఆన్ డైరెక్ట్ డౌన్లోడ్ కొడితే మనకి ఎక్స్టెన్షన్ ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది, ఇన్స్టాల్ చేసుకోవడం అనమాట. ఇది నేను ఆ సిస్టమ్ ఆల్రెడీ ఉంది కనుక నేను ఎలాగ డౌన్లోడ్ చేయను, ఇన్స్టాల్ ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూపిస్తాను అనమాట. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే అనకొండని క్లిక్ చేయండి. అనకొండ అనకొండ అని క్లిక్ చేస్తే, అనకొండ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఈ అనకొండ ఫస్ట్ కనిపిస్తుంది కదా ఇలాంటి గ్రీన్ కలర్ లో, అనకొండ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే కంపల్సరీగా ఇప్పుడు న్యూ వర్షన్, ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత అగ్రి అని కొట్టండి. ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత అగ్రి అని ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మీ మెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ వెళ్ళింది అనమాట. అక్కడ డౌన్లోడ్, అక్కడ ఆప్షన్ ఇస్తే క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోతే .exe ఫైల్ వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసేస్తే మనకి అనకుండా, కాకపోతే ఇది 650నో 800 MB దాకా ఉంటుంది అనమాట. ఎందుకంటే పెద్దది కాబట్టి అనకుండా కాబట్టి కొంచెం 5 or 6 or 10 minutes టైం తీసుకునేది. తర్వాత మనం ఇంటర్ఫేస్ అరౌండ్ చూస్తాం అనమాట. ఇది అనకుండా ఇన్స్టాల్ చేయడం. తర్వాత సేమ్ కూడా తర్వాత పైచామ్ డౌన్లోడ్ అని కొడితే ఇలాగ వస్తుంది. పైచామ్ది ఇలా జెట్ బ్రెయిన్స్ అంటే ఏంటంటే గూగుల్ వాళ్ళది జెట్ బ్రెయిన్స్ నుంచి తీసుకున్నారనమాట. డౌన్లోడ్ పైచాము ఐడి ఫర్ డేటా సైన్స్ అండ్ వెబ్ డెవలప్మెంట్ కోసం కూడా మనం జెట్ బ్రెయిన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. పైచామ్ని ఎలా లోగో ఉంటుందంటే మీకు చూపిస్తాను అనమాట. చూడండి, పైచామ్ ఉంటుంది అనమాట. ఇక్కడ పైచామ్లో రెండు రకాల ఎడిషన్స్ ఉంటాయి అనమాట. రెండు రకాల ఎడిషన్స్ ఏంటంటే మనకి
మనకి కమ్యూనిటీ ఎడిటర్, లేకపోతే తర్వాత ఇంకొక ఎడిటర్ ఏముంటుందంటే ప్రొఫెషనల్ ఎడిటర్ ఉంటుంది అనమాట. ఈ ప్రొఫెషనల్ ఎడిటర్ ని లైసెన్స్డ్ వర్షన్ అనమాట. మనం దాన్ని ఇన్స్టాల్ చేయొద్దు. కంగారు పడి డైరెక్ట్ కనిపించగానే డౌన్లోడ్ అని కొట్టొద్దు. మనకి ఇక్కడ EX విండోస్ వస్తుంది కదా, ఇక్కడ మనం ఏం చేస్తారంటే కమ్యూనిటీ ఎడిటర్ తీసుకోండి. ఇది ఫ్రీ సోర్స్ అనమాట, ఫ్రీ ఓపెన్ సోర్స్ అనమాట. మనం ఎవరైనా ఇక్కడ చూడండి, వి వాల్యూ ద వేరియబుల్ పైథాన్ కమ్యూనిటీ అండ్ దాని ఇట్స్ వై ప్రౌడ్లీ పైథాన్ కమ్యూనిటీ ఎడిటర్ ఫర్ ఫ్రీ అనమాట. ఇక్కడ ఫ్రీ అని రాస్తారు కదా, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ టు సపోర్ట్ ది పైథాన్ ఎకో సిస్టమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్లోడ్ .ex విండోస్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏ విండోస్ కావాలంటే, విండోస్ ఆర్మ్ కావాలా లేకపోతే విండోస్ అనేది తెలుసుకొని దాని ప్రకారం క్లిక్ చేసేసుకుంటే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతే, డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవడం. ఇది పైచామ్ గురించి. తర్వాత స్పైడర్ డౌన్లోడ్ అని కొట్టి ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ స్పైడర్ ఉంది, ఇలా క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత డౌన్లోడ్ అని క్లిక్నా కానీ ఇక్కడ మీ సిస్టమ్ ఏది ఆపరేటింగ్ సిస్టమ్, 32 బిట్టా లేదా 64 బిట్టా చెక్ చేసుకోండి. విండోస్ ఫర్ 10 ఆపరేటింగ్ సిస్టమా, లేకపోతే 10th వర్షనా, లేకపోతే 11th వర్షనా, 8 అని చూసుకొని దాని ప్రకారం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేయడం అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు IDLE అని వస్తుంది. ఇక్కడ చూడండి, పైథాన్ అని ఇక్కడ సెర్చ్ బాక్స్లో క్లిక్ చేయగానే మనకి ఏం కనిపిస్తుంది అంటే పైథాన్ 3.12 ఇన్స్టాల్ చేయండి ఈ సిస్టంలో. తర్వాత IDLE అని కనిపిస్తుంది అనమాట. ఈ IDLEని క్లిక్ చేశానంటే ఎలా ఓపెన్ అవుతుందంటే మనకి ఐడియల్లీ ఇది ఏంటిదంటే మనకి సెల్ స్క్రిప్ట్ అనమాట. ఇది సేమ్ 6 హెడ్స్ కదా, దీన్ని ఏమంటారంటే కమాండ్ ప్రాంప్ట్ లైన్ అంటారు. ఇక్కడ జస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ PRI ప్రింట్ రాసిన తర్వాత డబుల్ కోట్స్ పెట్టేసి హలో హలో సారీ హలో వరల్డ్ అని రాయండి. హలో వరల్డ్ రాసిన తర్వాత ఇది ఏంటంటే జనరల్గా మన రాసే ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ చెప్తా చూడండి, ఇక్కడ జస్ట్ ప్రింట్ అనేది డైరెక్ట్ ప్రీ డిఫైన్డ్ అవుట్పుట్ కమాండ్ అనమాట. ఇది ప్రింట్ రాసిన తర్వాత ఈ పెరాన్సిస్ అనేది ప్రింట్ ఫంక్షన్ అనమాట. దీన్ని ఇన్సైడ్ ప్రింట్ లో డబుల్ కోట్స్ ఇచ్చి హలో వరల్డ్ రాసామంటే ఏమైతే రాసామో అది యాస్టీస్ మనకు అవుట్పుట్ లో చూపించింది అనమాట. అలా కాకుండా మనకు అంతకుముందు ఏదైనా ఫంక్షన్ అవుట్పుట్ తెలియాలంటే ఏంటంటే జస్ట్ డబుల్ కోట్స్ ఇవ్వకుండా అదే అక్కడ రాస్తే మనకు అవుట్పుట్ ఇచ్చింది అనమాట, చూపిస్తాయి. ఇక్కడ ఇది హలో వరల్డ్ వచ్చింది కదా. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 2 వేరియబుల్ని అసైన్ చేసి దాన్ని ఎడిషన్ చేస్తాను. సపోజ్ A = 5 చెప్పాను, తర్వాత B = 10 రాశాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, A+B అని ఇచ్చాను. A+B అని ఇస్తే మనకు డైరెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. చూడండి, A+B = ఎంత, 5. A అనేది వేరియబుల్, B అనేది వేరియబుల్. Aలో 5 స్టోర్ చేసాం, Bలో 10 స్టోర్ చేసాం. A+Bని యాడ్ చేస్తే డైరెక్ట్ 15 వచ్చేస్తాం. సపోజ్ ఆ ప్రింట్ ఏం చేస్తే చూడండి, ప్రింట్ ఇందాక చెప్పాను కదా, డబుల్ కోట్స్ ఇవ్వాలా లేకపోతే వితౌట్ డబుల్ కోట్స్ వస్తుందని చెప్పి చూపిస్తాను. PRI అండ్ ప్రింట్ ఆఫ్ ఇప్పుడు A+B కొట్టేసి ఎంటర్ కొడితే మనకు అవుట్పుట్ వచ్చింది అనమాట. సపోజ్ ప్రింట్ ఆఫ్ A+B అని కొట్టిన తర్వాత అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే PRI ఆఫ్ డబుల్ కోట్స్ ఇచ్చేసి A+B ఎంటర్ ఇచ్చేసి ఎంటర్ కొట్టామంటే A+B ఉన్నది వస్తుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వితౌట్ కోర్స్ విత్ కోర్స్ అనమాట. ఇది అనమాట. సపోజ్ మనం ఇచ్చిన డేటా టైప్ అనేది సపోజ్ A = 5 అన్నాం. అది ఏ డేటా టైప్ తెలుసుకోవాలంటే జస్ట్ ఏం చేయాలంటే టైప్ ఆఫ్ ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ఎన్క్లోజ్ చేసి ఎంటర్ కొడితే ఆ టైప్ వచ్చింది, ఇంటీజర్ డేటా టైప్. సపోజ్ మనం ఏం చెప్పాము, 5 అనేది A అనేది B అనేది వేరియబుల్స్ అన్నాం కదా, ఆ వేరియబుల్ ఏం చేస్తుంది, ఒక అడ్రస్ ని స్పెసిఫై చేస్తుంది ఫర్ లోడింగ్ ది వాల్యూ ఇన్ పర్టికులర్ అడ్రస్ లొకేషన్ మెమరీ అని చెప్పాం కదా. అది అడ్రస్ లో ఏ అడ్రస్ లో స్టోర్ అయిందో తెలుసుకోవాలంటే జస్ట్ ఐడి అని టైప్ చేయండి. ఐడి అంటే ఇండెక్స్ అనమాట. ఏ వేరియబుల్ చెక్ చేయాలంటే ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఇలాగనమాట. ఈ అడ్రస్ లొకేషన్, దీని దిస్ పర్టికులర్ అడ్రస్ లొకేషన్ లో ఉంది, ఏ అనే వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ ఏం స్టోర్ అయింది, 5 అనేది స్టోర్ అయింది అనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ చెకింగ్ ప్రింట్ ఐడి టైప్ అనేది ఇన్ ఐడిఎల్ఈలో. తర్వాత కమింగ్ టు ది కమాండ్ ప్రాంప్ట్ కావాలంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ విండోస్ మన కీబోర్డ్ నుంచి విండోస్ ఎస్ కొట్టినా కానీ ఇలా ఓపెన్ అవుద్ది. ఇది కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడికి ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేయాలి, ఇలా కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఇది ఒక 1 వే అనమాట. ఇంకో విధంగా ఏంటంటే మన ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ CMD అని ఎంటర్ చేస్తే ఇక్కడ CMD అని వస్తుంది. ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ మనకి CMD వస్తుంది అనమాట. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుద్ది. తర్వాత అలా కాకుండా మనకి ఇక్కడ విండోస్ బటన్ మన సిస్టంలో కనిపిస్తుంది కదా, అక్కడ 4 స్క్వేర్ బ్రాకెట్స్ లాగా, అలా కాకుండా మన కీబోర్డ్ నుంచి విండోస్ కొట్టి +R కొట్టామనుకో ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట రన్ అనేది. అక్కడ CMD ఆల్రెడీ చూపిస్తుంది కదా, దాన్ని ఇలా మూవ్ చేసి
సిఎండి సిఎండి అని కొట్టి ఓకే అని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. దీన్ని కమాండ్ ప్రాంప్ట్ అంటాం. ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనం డైరెక్ట్ పైథాన్ లో వర్షన్ నాటి చూపించాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇదేంది సిలో యూజర్స్ లో సాయి కృష్ణ మసనం అనే దాంట్లో ఉన్నాం. మనం పైథాన్ అనేది ఉందా లేదా దీంట్లో ఇన్స్టాల్ చేసామనేది తెలుసుకోవాలంటే పైథాన్ పైథాన్ స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్ వర్షన్ అని ఇచ్చి ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంత ఉంది పైథాన్ లో 3.12.5 ఆల్రెడీ ఐడియాలలో 3.12.5 ఉంది కదా, ఇక్కడ ఉందన్నమాట. సపోజ్ కమాండ్ ప్రాంప్ట్ రావాలి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ ఇస్తే ఎలా వస్తుంది అనమాట. దాని వర్షన్ ఏం చేస్తుంది అని చెప్పేసి ఇలా కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది. ఇది షెల్స్, దీన్ని ఇంటరాక్టివ్ అంటాం. ఇంటరాక్టివ్ ఆర్ రిపెల్ అంటాము. రిపెల్ కమాండ్స్ చెప్పి చెప్పి ఆల్రెడీ నేను వీడియో చేసి ఆల్రెడీ ఉంది మా ప్లేలిస్ట్ లో, ఒకసారి చూడండి. రిపెల్ కమాండ్స్ అంటే రిపెల్ అంటే ఏం చెప్పాము, రీడ్, ఎవల్యూషన్, ప్రింట్ లూప్ అన్నా కానీ ఇక్కడ కూడా సేమ్ అలాగే మనం చేసుకోవచ్చు. ఇది ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది కూడా మన పైథాన్ కూడా ఇంటరాక్టివ్ పైథాన్, అందుకే ఐపీవై అంటాం, ఇంటరాక్టివ్ పైథాన్ అంటాం. ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు చూడు సేమ్ అదే ఆపరేషన్ ఇక్కడ పర్ఫామ్ చేద్దాం. ఏం చేద్దాం, ఇక్కడ ప్రింట్ PRINT ప్రింట్ డబుల్ కోట్స్ హలో వరల్డ్ సేమ్ HELLO WORLD ఏదైనా సరే అలా పర్ఫెక్ట్ గా అదే రాయాల్సిన అవసరం లేదు. ఏం రాసినా కానీ దాంట్లో ఉన్న వాల్యూ ఏది రాస్తే అది మనకి అవుట్పుట్ లో చూపించింది అనమాట. ఇది ప్రింట్ కమాండ్. ఇది రిపెల్ కమాండ్ లో ప్రింట్ ఉంది కదా. సపోజ్ ఇక్కడ సేమ్ వాల్యూస్ ని ఇక్కడ చూద్దాము. ఏ అనే వేరియబుల్ అసైన్ చేసి అందులో 30 అనే వాల్యూని ఇచ్చారనమాట. తర్వాత బి అనే వాల్యూని అసైన్ చేసి దాంట్లో 40 అని ఇచ్చారనమాట. సపోజ్ మనం ఏమేం చేయొచ్చు, ఇక్కడ ఎడిషన్ చేసామనుకోండి, A+B ఇచ్చేయమంటే మనకి ఏమొచ్చింది, డైరెక్ట్ అవుట్పుట్ వచ్చేది అనమాట. A+B అంటే 70. అంటే ఇక్కడ రెండు రెండు వేరియబుల్స్ కానీ మూడు వేరియబుల్స్ కానీ ఏదైనా ఉండి దాంట్లో న్యూమరిక్ వాల్యూస్ కానీ ఉంటే మనం ఏం చేయొచ్చు, న్యూమరిక్ కానీ ఫ్లోటింగ్ కానీ లేకపోతే ఇవేంటి మనకు ఉన్న వాల్యూస్ కాంప్లెక్స్ డేటా టైప్ ఇవి ఉంటే వాటిని మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. అంటే ఆల్జిబ్రిక్ ఆపరేషన్, మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయొచ్చు, రిలేషనల్ ఆపరేటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చింది సేమ్ అలాగే ప్రింట్ రాసి ప్రింట్ రాసి సేమ్ అలాగే మనం A+B అని ఇస్తాను. నేను A+B అని ఇచ్చి దాన్ని క్లోజ్ చేసి ఎంటర్ ఇచ్చామనుకో 70 వస్తుంది అనమాట. అలా కాకుండా నేను ప్రింట్ రాసి జస్ట్ డబుల్ కోడ్స్ అని చేసి A+B ఇచ్చి, సారీ ఇక్కడ డబుల్ కోడ్స్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ కొడితే A+B వచ్చింది. దిస్ ఈస్ ద డిఫరెన్స్. సేమ్ అలాగా ఐడియల్లో ఎలా రాసామో కమాండ్ ప్రాంప్ట్ లో రాయటం చూపించనమాట. సపోజ్ ఇప్పుడు మళ్ళీ మీకు ఏం చూపిస్తానంటే ఇప్పుడు మనకు అనకొండ నావిగేటర్ అంటే ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ జస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ అనకొండ అని కొట్టండి. మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కదా, అనకొండ నావిగేటర్ యాప్ అని వస్తుంది అనమాట. ఇలా వస్తేనే మనకి అనకొండ యాక్టివేట్ అయినట్టు. మన కమాండ్ ప్రాంప్ట్ ఏమంటారంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం, CLI కూడా అంటాము. అది AWS లోను, GCP లోను, అజూర్ లోను, ఎలాంటి క్లౌడ్ లో కూడా మనం CLI ఉంటుంది అనమాట. CLI ఇన్స్టాల్ చేసుకోవాలి. లేకపోతే మన టెర్మినల్ కూడా అంటాం, కమాండ్ ప్రాంప్ట్ అంటాం, CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం, టెర్మినల్ అంటాం అనమాట. వర్షన్ బట్టి ఆపరేటింగ్ అంటే మనకి వచ్చే వాడుకునే ఐడీస్ బట్టి ఆ నేమ్స్ అనేది మారుతాయి అనమాట. విండోస్ అయితే కంపల్సరీ దాన్ని మనం కమాండ్ ప్రాంప్ట్ అంటాం. సమ్ టైమ్స్ విల్ కాల్ ఇట్ యాజ్ టెర్మినల్ గా అనొచ్చు అనమాట. ఇక్కడ అనకొండ నావిగేటర్ ని క్లిక్ చేయండి. అనకొండ నావిగేటర్ క్లిక్ చేసి ఇది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకునేది, 1 or 2 seconds టైం తీసుకునేది. ఇక్కడ ఇది అయిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే ఈ లోపు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మనకి దీన్ని మినిమైజ్ చేస్తాను. మినిమైజ్ చేసి ఇక్కడ నాకు అందులోకి VS కోడ్ ఉంటుంది కదా, ఆల్రెడీ VS కోడ్ ఇన్స్టాల్ చేశాను కనుక నేను VS కోడ్ అని కొట్టంగానే VS కోడ్ క్లిక్ చేయగానే మనకు VS కోడ్ చూపిస్తుంది అనమాట. VS కోడ్ మీద ఇలా క్లిక్ చేయండి, అలాగైనా మనకు ఓపెన్ అయింది. మనకు VS కోడ్ వచ్చింది కాబట్టి VS కోడ్ ఇలా వచ్చింది. సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని రాశాను అనమాట. ఇదన్నీ మీకు డిలీట్ కొట్టేశాను. డిలీట్ వచ్చింది, ఇది కూడా డిలీట్ కొట్టేస్తాను. డిలీట్ కొట్టేసిన తర్వాత మనకు ఫస్ట్ లైన్ నుంచి వస్తుంది. ఇలా నేను ఆల్రెడీ ఒక నేమ్ రాసుకున్నాను అనమాట. ఈ నేమ్ రాయాలంటే దీని గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే జనరల్ గా చూపిస్తాను. ఇక్కడ అనకుండా లోడ్ అవుతుంది కాబట్టి సపోజ్ సేమ్ అక్కడ ఎలా జరిగింది అక్కడ కూడా అలాగే వస్తుందా రాసి చూద్దాం. పిఆర్ఐ అంటే ప్రింట్ డబుల్ కోడ్స్. ఇప్పుడు ఏం రాయొచ్చు, సారీ హలో వరల్డ్ వరల్డ్ రాసి తర్వాత మనం జస్ట్ ఇక్కడ ఎంటర్, ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే ఏంటంటే ఇది ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ టెర్మినల్ కనిపిస్తుంది కదా, VS కోడ్ టెర్మినల్ అంటాం. ఇక్కడైనా ఓపెన్ అవుతుంది, లేకపోతే దాన్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఇలా క్లోజ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు
మనం జస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ కనుక ఇలా కొట్టామనుకో, ఇక్కడ రన్ చేసామనుకో మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి హలో వరల్డ్ అని కనిపిస్తుంది కదా, ఇది కన్సోల్ అంటాము, ఇక్కడ టెర్మినల్ అంటాం. ఈ బటన్స్ గురించి మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, విఎస్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇదంతా ఒకటి అనమాట. ఇక్కడ ఎలా దీని ఎక్స్టెన్షన్, ఇక్కడ దీన్ని ఎక్స్టెన్షన్స్ అంటాము, ఏమేమి ఎక్స్టెన్షన్స్ అన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనే దాన్ని ఉండేది అనమాట. ఇక్కడ ఈ పైథాన్ మనం రన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ మీద కొట్టేసి మనం ఇక్కడ కూడా పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పైథాన్ కొట్టి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ మన సిస్టంలో కూడా పైథాన్ ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ దీన్ని ఎక్స్టెన్షన్ ఉంది అనమాట. ఈ ఎక్స్టెన్షన్ అన్ని ఇక్కడ అనుకొండ టెర్మినల్ ఉంది కదా, అనుకొండ మనం ఆల్రెడీ అనుకొండ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేయాలి. అందుకని ఈ విఎస్ కోడ్ అనేది చాలా పాపులర్ అనమాట. ఇక్కడ రన్నర్ అని ఇవన్నీ చాలా ఎక్స్టెన్షన్, గిట్ హబ్ అని, డాకర్ అని అన్నిటిని సపోర్ట్ చేస్తే కనుక విఎస్ కోడ్ అనేది చాలా ఫేమస్ కోడ్ ఎడిటర్ ఇన్ మార్కెట్ అనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్. సపోజ్ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను దీని గురించి మళ్ళీ విఎస్ కోడ్ గురించి పర్టికులర్ వీడియో చేస్తాను. సపోజ్ ఇందాక చేసాం కదా, ఏ ఈక్వల్ ఏం చేసాం మనం 90 రాసాము, తర్వాత బి ఈక్వల్ ఏం చేసాము ఒక 10 రాసాము, తర్వాత ఏం రాసాము ఏ ప్లస్ బి అని రాసి ఏ+b ఈక్వల్ ఏం రాస్తే మనకి ఇక్కడ ఎంటర్ కొట్టామనుకో మనకు ఆన్సర్ రాదు. ఎందుకు రాదంటే కంపల్సరీ మనం దాన్ని ప్రింట్ చేయాలన్నమాట. ప్రింట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సపోజ్ ఏం చేయాలంటే ఇక్కడ పి సారీ PRINT ప్రింట్ ఆఫ్ ఏ+b అని ఇస్తేనే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ డైరెక్ట్ దీన్ని రన్ చేయాలి. రన్ చేస్తే మాత్రం మనకు అవుట్పుట్ వస్తుంది. చూశారు కదా, అంతకుముందు ప్రింట్లో హలో వరల్డ్ ఉంది, అది వచ్చింది. తర్వాత ప్రింట్ ఏ+b అని చేస్తే 90 + 10 100. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్ విఎస్ కోడ్ అనమాట. తర్వాత నేను ఏం చేస్తాను, అనుకోండి ఆల్రెడీ మనకి నావిగేటర్ వచ్చేసింది కదా, ఓపెన్ అయింది కదా, నేను అనుకోండి నావిగేటర్లోకి వెళ్తున్నాను. అనుకోండి నావిగేటర్లోకి వెళ్తే ఇలా వస్తుంది. ఇప్పుడు నో డు నాట్ షో అగైన్, నో రిమైండ్ మీ లేటర్ అండ్ ఎస్ అప్డేట్ అప్లికేషన్ అనమాట. మనకి అప్డేట్ ఏమైనా అప్లికేషన్స్ కావాలంటే ఎస్ కావాలంటే అప్డేట్ అవుతుంది, లేదనుకుంటే మనకు వద్దనమాట. నేను ఎప్పుడైతే ప్రజెంట్ ఓపెన్ చేయగలను దాన్ని క్లోజ్ చేస్తాను. ఇలా మనకి ఇలా వస్తాయి అనమాట. ఇలా వస్తే మనకి ఇలా చూపిస్తుంది మనకి. ఇక్కడ ఎలా ఉన్నాం, ఇది లాంచింగ్ అవుతుంది అనమాట. ఇది మనకి ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నాను మీకోసం అని చెప్పేసి కొంచెం టైం టేకింగ్ తీసుకునేది ఇది. డోంట్ షో అగైన్, నో రిమైండ్ మీ లేటర్ అని కొట్టాను, ఇలా వచ్చింది కదా. ఇలా అయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే కనిపించట్లేదు. ఇక్కడ ఇది వెరైటీగా ఉంది, కొత్తగా ఉంది నాకు ఇది సిస్టమ్ కొంచెం. ఇక్కడ ఇదనమాట. నేను అనకుండా నావిగేటర్ మళ్ళీ సపరేట్గా మీకు చూపిస్తాను. నాకు ఇక్కడ కొంచెం ఇది డెస్క్టాప్ కరెంట్ కంపాటబుల్గా లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇది ఎగ్జిక్యూషన్ చేసుకోవడం, మీకు అన్ని ఐడిల్లో ఎగ్జిక్యూషన్ చేయడం, రాసుకోవడం ఇలాగా అనుకొండలో ఇది కదా. తర్వాత మళ్ళీ ఇంకొక ఆన్లైన్ కమ్యూనిటీ ఎడిటర్ ఉందని చెప్పాను కదా మీకు. ఏందన్నా దాని పేరు ఏం చెప్పానంటే గూగుల్ కొలాబ్ అని చెప్పినాను కదా. ఆ గూగుల్ కొలాబ్కి వెళ్ళేసి మనం డైరెక్ట్గా ఇప్పుడు ఇది వర్క్ అవుట్ లేదు, ఏంటబ్బా స్టక్ అయిపోయింది సిస్టమ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెర్చ్లోకి వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనకి ట్యాబ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్యాబ్కి వెళ్ళేసి మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ టైం ఓపెన్ చేసే వాళ్ళు అయితే ఎవరైనా కానీ ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే కొలాబ్ అని రాయండి, COLAB కొలాబ్ అని కొట్టి ఇలా ఎంటర్ కొట్టగానే మనకి ఇలాగా గూగుల్ కొలాబ్ అని వెల్కమ్ టు కొలాబ్ అని వస్తుంది. నేనైతే ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కాబట్టి నన్ను ఎలాంటి క్రెడెన్షియల్స్ అడగదనమాట. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు అయితే మీకు మన క్రెడెన్షియల్స్ అడిగింది. అంటే క్రెడెన్షియల్స్ అంటే ఏం లేదు, మీ జీమెయిల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ కొడితే ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది. ఇంటర్ఫేస్ అంటే ఇక్కడ చూడండి, ఇట్లాగే ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ న్యూ నోట్బుక్ కావాలంటే న్యూ నోట్బుక్ ఓపెన్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఫైలు అలా ఎన్ని ఉన్నాయి కదా, ఫైలు ఇవన్నీ వీటి గురించి మళ్ళీ మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ ఒక నోట్బుక్ ఓపెన్ చేశాను అనమాట. ఆ నోట్బుక్ ఓపెన్ చేసి దానిలో చూపిస్తాను అనమాట ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తాం అనేది. ఇప్పుడు నేనే చేసేదాన్ని ఆల్రెడీ చేసిన ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్లో చూపిస్తుంది అనమాట మీకు. ఇక్కడ చూడండి, ఈ వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చు, అయిపోయేదాకా చూడండి. నచ్చితే గనక ఈ కంటెంట్ మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అంత ఐడియల్లీ కానీ మొత్తం పైథాన్ కానీ ఇంకా విఎస్ కోడ్ గురించి, అనకొండ గురించి, గూగుల్ కొలాబ్ గురించి, పైచామ్, స్పైడర్, డేటా సైన్స్ ప్రాజెక్ట్స్, యాప్ ఫ్లాస్క్, వెబ్ యాప్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫ్లాస్క్లో నోట్ జేఎస్లో, హీరోకు, స్క్రీన్ లిట్, చైన్ లిట్, ఇవన్నీ ఫాస్ట్ అయిపోయి ఈ యాప్స్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా మీకు నీట్గా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట.
ఇక మీరేం కంగారు పడొద్దు. నా ఛానల్ కనుక కంటెంట్ కనుక నచ్చితే మీరు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాకు ఇంకా మరింత మోటివేషన్ వస్తుంది. ఇది లెందీ కనుక వీడియో లెందీగా అనుకుంటే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి, కంటిన్యూ ఎండ్ అయ్యేదాకా చూడండి, మరింత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఎలా అంటే స్క్రీన్ వస్తుంది అనమాట. దీన్ని ఇంటర్ఫేస్ అంటాం. దీన్ని ఇక్కడ ఫైల్లో క్లిక్ చేయొచ్చు, ఎడిటర్ ఇవన్నీ తర్వాత చూపిస్తాను. జస్ట్ లెంత్ వీడియో అవుతుంది కదా, తర్వాత దాని మీద స్పెసిఫిక్ వీడియో చేస్తాను. ఇక్కడ కోడ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఈ కోడ్ మీద క్లిక్ చేస్తే నాకు ఆల్రెడీ ఉంది కదా. ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ జస్ట్ ఒక న్యూ లైన్ ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ ఇక్కడ చూసాం ఆల్రెడీ మనకు ఒక మనకి ఏంటంటే ఇక్కడ కోడ్ అని క్లిక్ చేయగానే ఒక న్యూ లైన్ ఓపెన్ అయింది. కోడ్ అని క్లిక్ చేయగానే ఒక న్యూ లైన్ ఓపెన్ అయింది అనమాట. ఈ న్యూ లైన్ ఓపెన్ అయింది. ఈ న్యూ లైన్ ఓపెన్ అయ్యి సర్వస్ నేను ఏం చేస్తాను, ఇందాక సేమ్ ప్రింట్ పెట్టి హలో వరల్డ్ అనేది చేస్తాం కదా అన్నిట్లో. హలో హలో వరల్డ్ రాసి దాన్ని ఏం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్ దీన్ని రన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ వీడియో బటన్ కనిపిస్తుంది. దాని వీడియో బటన్ క్లిక్ చేస్తే అంటే మనకి డైరెక్ట్గా మనకి ఇంటర్ఫేస్లో మనకి కన్సోల్ ఏం చేస్తుంది, మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఫస్ట్ టైం రన్ చేస్తాం కాబట్టి మనకి కొంచెం లేట్ తీసుకుంటుంది. హలో వరల్డ్ అని వచ్చేస్తుంది అనమాట. ఇది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంకొక హలో వరల్డ్ ఆల్రెడీ వచ్చింది కదా, సేమ్ అలాగే మనం ఇక్కడ ఏం చేస్తాము, a+b అని ఇచ్చాం కదా. ఏ అనే వేరియబుల్ అసైన్ చేసి అందులో 20 ఇచ్చాను. తర్వాత బి ఈక్వల్ ఇచ్చి దాన్ని ఏం చేశాను 30 ఇచ్చేసిన తర్వాత దాన్ని ఏం చేశాను సింపుల్గా a+b యాడ్ చేసి దాన్ని ఇప్పుడు ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఏం చేశానంటే నేను ఎక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, అది ఫస్ట్ టైప్ అనమాట. ఇంకోటి ఏం చేశాను డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ అక్కడ దాని మీద కర్సర్ పెట్టంగానే మనకు ఒక పాపప్ ఓపెన్ అయింది. రన్ సెల్ చేయాలంటే కంట్రోల్+ఎంటర్ కూడా క్లిక్ చేయొచ్చు అనమాట. సెల్ హ్యాస్ నాట్ బీన్ ఎగ్జిక్యూట్ ఇన్ ది సెషన్ అంటే ఇప్పుడు వరకు ఎగ్జిక్యూషన్ కాలేదు. దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే డైరెక్ట్ ఆ బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే కంట్రోల్+ఎంటర్ అయినా ప్రెస్ చేయొచ్చు. కంట్రోల్+ఎంటర్ ప్రెస్ చేసా. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, అక్కడ ఇంతకుముందు సెల్ రాలేదు, అంతకుముందు ఎడిషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు న్యూ సెల్ వచ్చింది అనమాట. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. మనం ఇంతకుముందు వేసిన న్యూ సెల్ కావాలంటే ఇక్కడికి వచ్చేసి దాని మీద కోడ్ మీద క్లిక్ చేసాం. అలా కాకుండా కంట్రోల్+ఎంటర్ కొడితే ఆ సెల్ ఎగ్జిక్యూషన్ అయ్యి తర్వాత న్యూ సెల్ మనకు ఆటోమేటిక్గా పాపప్ అయింది అనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ డౌన్లోడింగ్, ఇన్స్టాలింగ్ అండ్ రైటింగ్ కోడ్స్ ఎస్పెషల్లీ పైథాన్ ప్రోగ్రామ్ ఇన్ ఐడిఎల్ఈస్ అనమాట. ఏం రాసాము, పైథాన్ ఐడిఎల్ చెక్ చేసాము, కమాండ్ ప్రాంప్ట్ లో చెక్ చేసాము, విఎస్ కోడ్ లో చెక్ చేసాము, అనకొండలో చెక్ చేయలేదు కానీ గూగుల్ కొలాబ్ లో చెక్ చేసాం అనమాట. ఇదనమాట. ఈ వీడియో కనుక లెందీగా ఉంటే స్కిప్ చేయకుండా ఎండ్ అయ్యే వరకు చూడండి. ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఇంకా మరింత వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మంచి నాలెడ్జ్తో జీరో టు హీరో కంపల్సరీ ఎలాంటి ప్రైర్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా కానీ, అసలు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా, డేటా సైన్స్ నాలెడ్జ్ లేకపోయినా, డేటా ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేకపోయినా కానీ ఎవరైతే డిగ్రీ నుంచి అంటే ఆర్డినరీ డిగ్రీస్ బీఎస్సీ, బీకామ్, బీహెచ్ఈ, తర్వాత బీఫార్మసీ, డిఫార్మసీ, తర్వాత ఏ డిగ్రీస్ అయినా పాస్ అయిన వ్యక్తులుండి తర్వాత జాబ్ సైడ్ రావాలనుకుంటే కంప్యూటర్ సైట్స్ కానీ కంప్యూటర్ జాబ్ సైట్ రావాలనుకుంటే కంపల్సరీగా నన్ను అప్రోచ్ అవ్వండి. ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఇంగ్లీష్ వస్తే చాలు, తర్వాత కీబోర్డ్ ఆపరేట్ చేయడం వస్తే చాలు అనమాట. దాన్ని అంతా నేను చూసుకుంటాను. మీకు జాబ్ వచ్చే విధంగా నేను ట్రైన్ చేస్తాను. ట్రైన్ చేసి జాబ్ వచ్చేలాగా నేను చేస్తాను. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళ వ్యక్తులు కూడా ఏదైనా జావా డొమైన్లో కానీ, సి డొమైన్లో కానీ, లేకపోతే సీక్వెల్ డొమైన్ కానీ, పిఎల్ఎస్క్యూలో కానీ, శాప్లో కానీ, ఇంకా ఏదైనా టెస్టింగ్లో కానీ ఉన్న వ్యక్తులు, లేకపోతే హెచ్ఆర్గా ఉన్న వ్యక్తులు డొమైన్ మారాలనుకున్న ఉంటే కంపల్సరీగా ఏఐ నేర్చుకోండి. ఇది అప్కమింగ్ బూమింగ్ టెక్నాలజీ అనమాట. మీకు కెరియర్ పరంగా కానీ స్కిల్ సెట్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే అకాడమిక్ కానీ, రీసెర్చ్ సైడ్ కానీ, పిహెచ్డి కానీ మీ స్కిల్ సెట్ని ఎన్హాన్స్ చేసుకొని మీ స్టేజెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది పైథాన్ అండ్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సైనింగ్ అప్, మీ బాలకృష్ణ.